పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గుడివాడ నుండి పోటీ చేస్తా అంటున్న చిరంజీవి గారి భార్య సురేఖ షాక్లో కొడాలి నాని మాత్రం సురేఖ గారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు విని నిజంగానే ఒక్కసారిగా కంగు తిన్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూసినా కానీ చాలా సపోర్టివ్గా ఉండే సురేఖ గారైనా ఇలా మాట్లాడేది, ఆమెనా ఎమ్మెల్యేగా, అది కూడా గుడివాడ నుంచి పోటీ చేసేది అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. జనసేనాని గురించి అందరికీ తెలిసిందే కదా. చేసేవి ఎంతో గొప్ప పనులైనప్పటికీ ఆయన గోరంతా కూడా చెప్పుకోడు. అలాంటి గొప్ప మహానుభావుడు. ఒక పక్క సినిమా రంగంలో, మరొక పక్క రాజకీయ రంగంలో రెండు పడవల మధ్య కాలు పెట్టి ఆయన మాత్రం చాలా సునాయాసనంగా జీవితాన్ని, కెరియర్ని ముందుకు సాగుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భవిష్యత్ అంతా కూడా రాజకీయం అంటూ ముద్ర వేసుకొని ప్రజల కోసమే ప్రాణంగా బ్రతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో సురేఖ గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని సురేఖ గారు కోరారట. ఎందుకనంటే గుడివాడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేనానికి మంచి రిజల్ట్ వస్తుందని ఆమె మాత్రం అనుకుంటుందట. అందుకోసమని అన్ని ఆలోచించి సురేఖ గారు ఇలా చెప్పుకొచ్చారట. మరి సురేఖ గారు చెప్పడం, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేయకపోవడమా? అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సురేఖ గారికి ఇలా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడంతో కొడాలి నాని ఈ విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా కంగు తిన్నారట. గుడివాడ నుంచి ఇప్పుడు మాత్రం సురేఖ గారు పోటీ చేస్తానంటే ఇది మాత్రం అసలు సహజమే కాదు. ఎందుకనంటే అది నాకు సంబంధించిన నియోజకవర్గం అంటూ నేను మాత్రం ఇన్నాళ్ళు ఉన్నాను. అక్కడ సురేఖ గారు ఎలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అంటూ కొడాలి నాని షాక్కి గురయ్యారట.